ఈరోజు సాఫ్ట్గా గులాబ్ జామ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది ఎంటీఆర్ పిండిది. దీనిలోకి వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఎక్కువ పిసికేయకుండా మెల్లగా ఇట్లా కలుపుకుంటూ ఉండలా చేసుకొని ఇగోండి ఇంత మెత్తగా ఉండాలి. ఇప్పుడు చిన్ని బాల్స్ కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టి చేసుకుంటే మీకు క్రాక్స్ రాకుండా ఉంటాయి. మీరు ప్రెషర్ పెట్టకపోతే ఆయిల్లో వేయగానే అది ఇట్లా విచ్చుకుపోద్ది అనమాట. సో క్రాక్స్ లేకుండా కొంచెం ఒత్తి నొక్కి పెట్టి చేసుకోండి. ఒక గులాబ్ జామ్ ప్యాకెట్కి 1/2 kg షుగర్ వరకు పట్టుద్ది. 1/2 kg షుగర్లోకి ఒక 2 to 3 glasses ఆఫ్ వాటర్ పోసుకొని ఇది మెల్ట్ అవ్వాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత పాకం కొంచెం బంకలాగా మనం ఇట్లా పెట్టి చూస్తే మనకు కొంచెం బంకలా తెలుస్తుంది అనమాట. అట్లా అయ్యే వరకు మరిగించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గులాబ్ జాములు ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదు. చూసారా, ఇట్లా వేయంగానే జస్ట్ ఒక మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. ఎక్కువ హీట్ అయితే ఏమైందంటే లోపల ఉడకదనమాట. ఇట్లా చూసారా ఎట్లా పొంగినాయో, ఇట్లా లో ఫ్లేమ్లో మెల్లగా ఫ్రై చేసుకుంటే ఇట్లా పొంగుతాయి అనమాట. అప్పుడు మీకు లోపల గట్టిగా ఉండకుండా స్పంజీగా వస్తాయి. లో ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని పాకంలో వేసేసుకొని ఒక 3 hours వరకు వదిలేస్తే మంచిగా పాకం పట్టేసి చాలా మెత్తగా గులాబ్ జామ్ రెడీ. మీకు నచ్చితే దీన్ని వెనిలా ఐస్ క్రీమ్తో కూడా సర్వ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.